Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ఇంటర్పోలేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్పోలేషన్ అంటే నథింగ్, వెరీ ఈజీ. మనం సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే అన్నోన్ వాల్యూస్ ఆఫ్ వై అంటే మనకు తెలియనటువంటి వై వాల్యూస్ని కనుక్కోవాలి యూజింగ్ మనకు తెలిసిన ఎక్స్ వాల్యూస్. అది ఎక్కడ విత్ ఇన్ ద ఇంటర్వెల్ కనుక్కోవాలి. విత్ ఇన్ ద ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సో అది కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ వై ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ 5, 10, 15, 20 ఉంది. సో ఇప్పుడు 5 నుంచి 20 వరకు మీకు వాల్యూస్ తెలుసు. ఇలా రఫ్గా వేస్తున్నాను నేను, తెలుసు మీకు. అయితే 6కి మీకు వై వాల్యూ తెలియదు. ఎక్స్ ఈక్వల్ టు 6కి ఈ టేబుల్లో వై వాల్యూ లేదు, 7కి లేదు, 8కి లేదు, అలానే 16కి లేదు, 17కి లేదు, 11కి లేదు, 12కి లేదు. ఇలా ఎక్స్ ఈక్వల్ టు 6 దగ్గర వై వాల్యూ కనుక్కోవాలి. ఇంటర్పోలేషన్ టెక్నిక్ వాడతాం. ఎక్స్ ఈక్వల్ టు 11 దగ్గర వై వాల్యూ కనుక్కోవాలి. ఇంటర్పోలేషన్ వాడతాం. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉన్నాయా? ఈక్వల్ ఇంటర్వెల్ అంటే 10 - 5 ఎంత? 5. 15 - 10 ఎంత? 5. 20 - 15 ఎంత? 5. వాటిని ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటాం. ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉండి మీరు కనుక్కోవలసినటువంటి వై వాల్యూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 6 దగ్గర వై కనుక్కోవాలి. ఇది స్టార్టింగ్లో ఉంది టేబుల్. అప్పుడు మనం న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా వాడతాం. అదే ఎక్స్ వాల్యూ ఎండింగ్లో ఉంటే న్యూటన్ బ్యాక్వర్డ్ వాడతాం. అదే ఎక్స్ వాల్యూ మిడిల్లో అంటే ఎక్స్ ఈక్వల్ టు 11, 12 దగ్గర వై కనుక్కోవాలనుకోండి, గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాడతాం. అలా కాకుండా ఇవి ఈక్వల్ ఇంటర్వెల్స్లో లేవు అంటే ఇక్కడ నేను చెప్పినట్టు 10 - 5, 5, 15 - 10, 5, 20 - 15, 5 అలా ఈక్వల్ ఇంటర్వెల్స్లో లేనప్పుడు మీరు లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఎక్స్ వాల్యూస్ ఇలా ఉన్నాయి 5, 9, 12, 14. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్స్ రావు. 9 - 5 4 వస్తుంది, 12 - 9 రాదు, 14 - ఈక్వల్ ఉండవు. అలా ఎక్స్ వాల్యూస్ ఉన్నప్పుడు లెగ్రాంజెస్ ఎక్కడైనా స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఎక్కడైనా వీటిని ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ అంటాం. న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇవే మనకు న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో కూడా ఈ ఫార్ములాలు వస్తాయి. అవి న్యూమరికల్ డిఫరెన్షియేషన్ dy/dx కనుక్కునేదానికి, ఇక్కడ జస్ట్ y కనుక్కునేదానికి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చూపిస్తాను మీకు. ఆ రెండు ఈజీగా మీకు అర్థం అవుతాయి కూడా. న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఇలా ఉంటుంది. y0 ప్లస్ p డెల్టా y0 ప్లస్ p ఇంటూ p - 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p - 1 p - 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y0. ఇలా ఇక్కడ p అంటే ఏంటంటే x - x0/h. x అంటే ఫస్ట్ x వాల్యూ, x0 అంటే ఫస్ట్ x వాల్యూ. x అంటే ఇంటర్పోలేటెడ్ ఆర్గ్యుమెంట్. ఇంటర్పోలేటెడ్ ఆర్గ్యుమెంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, x ఈక్వల్ టు 6 దగ్గర y తెలియదు. అలా x ఏ వాల్యూస్ దగ్గర y తెలియదో ఆ వాల్యూస్ని ఇంటర్పోలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. 6, 7, 8 అలాంటివి. సో అలా x0 అంటే స్టార్టింగ్ వాల్యూ. ఈ డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0 వీటిని నేను టేబుల్ వేసి చూపిస్తాను మీకు. అంటే న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా అప్లై చేయాలంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేయాలి. అది ఎలా వేయాలి నేను ఇప్పుడే ప్రాబ్లం చెప్తాను. న్యూటన్ బ్యాక్వర్డ్ జస్ట్ ఫార్ములా. న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అంటే ఇదే మెథడ్. బట్ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాలో y0 అంటే ఫస్ట్ y వాల్యూ, డెల్టా y0 అంటే డెల్టా వాల్యూస్లో ఫస్ట్ y వాల్యూ, అంటే స్టార్టింగ్ y వాల్యూసే తీసుకుంటాం. న్యూటన్ బ్యాక్వర్డ్లో అన్ని లాస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. yn డెల్టాని ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు, డెల్ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ అన్ని మైనస్లు ఉంటాయి, ఇక్కడ అన్ని ప్లస్లు ఉంటాయి. సో ఇక్కడ p అంటే ఏంటంటే x మైనస్ xn/h. xn అంటే లాస్ట్ x వాల్యూ, ఇక్కడ p అంటే x - x0. అర్థమవుతుందా? సో ఇది న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మీకు ఒక ప్రాబ్లం చూపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా అంటే ఎలా అప్లై చేస్తాం, ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. సో ఈ ప్రాబ్లం చూసినట్లయితే
y వాల్యూ 5.5 దగ్గర కనుక్కోమన్నారు. సో ఇక్కడ యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ అని ఇస్తే న్యూటన్ ఫార్వర్డ్ అప్లై చేయొచ్చు, లేదా 5.5 అనేది స్టార్టింగ్ ఆఫ్ ద టేబుల్లో ఉంది కాబట్టి ఇంటర్పోలేషన్ టెక్నిక్ ఫస్ట్ది న్యూటన్ ఫార్వర్డ్ అప్లై చేయాలి. న్యూటన్ ఫార్వర్డ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. నేను చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఇలా టేబుల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ XY వాల్యూస్ ఇలా హారిజాంటల్గా ఉంటాయి, వర్టికల్గా రాసుకోవాలి. 5, 6, 7, 8. Y వాల్యూస్ చూడండి, మీకు Y వాల్యూస్ 2.236, 2.449, 2.646, 2.828. డెల్టా అనేది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. డెల్టా వై అంటే వీటి డిఫరెన్స్, అంటే 2.449 ఇలా క్యాలిక్యులేటర్ ఎత్తుకోండి. 2.449 మైనస్ దానికి ముందు వాల్యూ ఏముంది 2.236, 2.236 ఈక్వల్ టు కొడితే ఇలా వస్తుంది మీకు. S2D నొక్కండి, 0.213. అర్థమైందా? అలానే 2.646 మైనస్ 2.449 నేను ఇప్పుడు ఎలా చేశాను అలానే చేస్తే 0.197. 2.828 మైనస్ 2.646 0.182. ఓకేనా? డెల్టా స్క్వేర్ వై అంటే ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఇంతకుముందు చేసినట్టే 0.197 మైనస్ 0.213. ఓకే, సో ఇక్కడ మైనస్లో వస్తుంది వాల్యూ, మైనస్ 0.016 మైనస్ 0.016 సబ్ట్రాక్ట్ చేస్తే, సో నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 0.015. డెల్టా క్యూబ్ వై ఈ రెండింటి మధ్యలో రాయాలి. ఈ రెండింటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో, ఈ రెండింటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో, ఈ రెండింటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో 0.001. అంటే మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మైనస్ 0.015, అగైన్ మైనస్ ఉంది, మళ్ళా ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 0.016 చేశారంటే ఇలా వచ్చింది. 1 into 10⁻³ అంటే 10⁻³ అంటే 3 జీరోస్ రావాలి, 0.001. ఇలా క్యాల్సీలో వచ్చింది అంటే మీరు 3 ఉంటే 3 జీరోస్ పెట్టండి. ఓకేనా? ఈ 1 ముందర 0.001. సో ఇప్పుడు మనం న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములాలో మనం ఈ స్టార్టింగ్ వాల్యూసే వాడతాం. ఈ స్టార్టింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినే వాడతాము. ఈ రెండింటి మధ్యలో రాసున్నాలి, ఇది ఇక్కడ వస్తుంది ఆ వాల్యూ, సారీ ఇక్కడ రాసున్నాను, ఇదే స్టార్టింగ్ వై వాల్యూసే వాడాలి. అంటే ఇది Y0, ఇది డెల్టా Y0, ఇది డెల్టా స్క్వేర్ Y0. నీకు చెప్పిన ఫార్ములాలో ఈ వాల్యూస్ ఇవి స్టార్టింగ్ వై వాల్యూసే యూజ్ చేయాలి. సో ఇప్పుడు P కనుక్కోవాలి. P అంటే ఏంటంటే, P అంటే చెప్పాను మీకు, P అంటే x మైనస్ x0/h. ఎక్స్ అంటే మనం ఏ వాల్యూ దగ్గర y కనుక్కోవాలి, క్వశ్చన్లో ఇచ్చుంటాడు. ఏ వాల్యూ దగ్గర కనుక్కోవాలి 5.5 దగ్గర. సో x0 అంటే స్టార్టింగ్ x వాల్యూ ఎంత 2, స్టార్టింగ్ x 5, ఇది x0. ఓకేనా? సో ఇది చేయాలి అంటే 5.5 మైనస్ 5/h అంటే x1 మైనస్ x0. ఈ రెండు వాల్యూస్, ఇది x1 ఇది x0. 6 మైనస్ 5 ఎంత 1. డిఫరెన్స్ బిట్వీన్ 2 కాంజుగేటివ్ x వాల్యూస్ అంటారు. సో 5.5 మైనస్ 5 0.5. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా రాయాలి.
న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఏం చెప్తుందంటే y ఈక్వల్ టు y0 ప్లస్ p డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y0. ఎందుకంటే మనకు టేబుల్ డెల్టా క్యూబ్ వరకే ఉంది. సో y0 అంటే ఇది 2.236, p అంటే 0.5. ఓకేనా. డెల్టా y0 ఇక్కడ చెప్పాను నేను. డెల్టా y0 అంటే 0.213 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 0. టేబుల్లో ఫస్ట్ వాల్యూస్, వైలో ఫస్ట్ వాల్యూ, డెల్టాలో ఫస్ట్ వాల్యూ, డెల్టా స్క్వేర్లో ఫస్ట్ వాల్యూ, అలా 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 ఇంటూ 0.5 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ లాస్ట్ డెల్టా క్యూబ్లో ఫస్ట్ వాల్యూ 0.001. వీటిని మీరు క్యాల్సీ వాడాలి. క్యాల్సీ వాడితే 0.5 ఇంటూ 0.213 కొట్టినారంటే 0.1065. ఈ వాల్యూ టైప్ చేస్తే క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూ టైప్ చేస్తే 2 ఇంటూ 10⁻³ 10⁻³ అంటే 3 zeros పెట్టి 2 పెట్టియాలి. అలానే ఈ వాల్యూ టైప్ చేస్తే 10⁻⁵ వస్తుంది. 0.000625. 10⁵ వస్తే 5 zeros కదా, అంటే ఇక్కడ 6 ఉంటుంది ముందర, పాయింట్ ముందర 6 ఉంటే ఒక 10 ఈ 6ని ఇటు సైడ్ రప్పించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది వీటినంతా మీరు క్యాలిక్యులేటర్లో కొట్టారంటే ఫైనల్ ఆన్సర్ 2.34512 వస్తుంది. ఓకేనా. ఇలా ఇంటర్పోలేషన్ టెక్నిక్ యూజ్ చేసి, అంటే ఇది న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా. బ్యాక్వర్డ్ అనుకోండి, టేబుల్ ప్రిపరేషన్ ఇదే, సింబల్ మారుతుంది. డెల్ స్క్వేర్, డెల్ క్యూబ్ సింబల్ మారుతాయి. ఇక్కడ నేను డెల్టా చెప్పాను, డెల్ స్క్వేర్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూస్ తీసుకున్నాం ఫార్వర్డ్ అయితే, బ్యాక్వర్డ్ అయితే లాస్ తీసుకుంటాం. సో అలా బ్యాక్వర్డ్ ఫార్ములా పైన కూడా ప్రాబ్లం చెప్తాను, గాస్ చెప్తాను, లెగ్రాంజెస్ చెప్తాను. ఇది ఇంట్రడక్షన్ వీడియోతో ప్రాబ్లం కాబట్టి లెందీ అయింది. రిమైనింగ్ చిన్నవి న్యూటన్ బ్యాక్వర్డ్ ఒకటి, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ చెప్పుకుంది. ఓకేనా. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.